పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వంపై సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు విమర్శలు గుప్పించారు. మిత్రపక్షానికి చురకలంటించారు కూనంనేని. తన నియోజకవర్గానికి నిధులు రావడం లేదంటూ మండిపడ్డారు. మిత్రధర్మంలో గట్టిగా కొట్లాడలేకపోతున్నానంటూ ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. నిధులు అడగాలంటే సిగ్గేస్తోందంటూ కూడా కూనంనేని చేసినటువంటి కామెంట్ నిజంగా మిత్రపక్షానికి ఆ పరిస్థితి ఉంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేల నియోజకవర్గాల పరిస్థితి ఏంటనేటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తుతోంది. స్నేహధర్మంలో అసమర్థుణ్ణి చేశారు అని ఆయన చెప్పినటువంటి మాట, అంటే నేనేం చేయలేకపోతున్నాను కూడా ఆయన కామెంట్ చేశారు. నా ప్రజలకు నేను సమాధానం చెప్పలేకపోతున్నాను, మంత్రులకే నిధులు వెళుతున్నాయంటూ కూడా కూనంనేని చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మంత్రులకు ఫోన్ చేసినా లేకపోతే నియోజకవర్గ ఇన్ఛార్జీలకు ఫోన్ చేసినా ఎవ్వరూ కూడా ఫోన్లు ఎత్తడం లేదు అనేటువంటి మాట. ప్రతి అంశానికి మంత్రులు సంతకాలు పెడుతున్నారు, కానీ ఆర్థిక శాఖ నుంచి నిధులు విడుదల కావడం లేదు. నా నియోజకవర్గంలో పరిస్థితి ఈ విధంగా ఉంది, నా ప్రజలకు నేను ఏమీ చెప్పలేకపోతున్నాను, నన్ను అసమర్థుణ్ణి చేశారు అని కూడా కూనంనేని చెప్పారు. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి సరే ఆయన అసంతృప్తితో ఉన్నారు, విమర్శలు చేశారని అనుకోవచ్చు. కానీ కూనంనేని సాంబశివరావు, కొత్తగూడ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కూనంనేని సాంబశివరావు చేసినటువంటి కామెంట్స్ని మరి కాంగ్రెస్ పార్టీ ఏం సమాధానం చెప్తుంది? మంత్రులు సంతకాలు పెట్టినప్పటికీ ఆర్థిక శాఖ నుంచి ఎందుకు నిధులు విడుదలవడం లేదు? నియోజకవర్గాల్లో పనులకు సంబంధించి కానీ లేకపోతే ఇతర విషయాలకు సంబంధించి ఏదైనా చెయ్యాలి అన్నా కానీ చేతులు కట్టేసుకున్నట్టే ఉంది అనేటువంటి మాటను కూడా చెప్తున్నారు. నిధులు అడగాలంటే పదే పదే ఫోన్ చేయాలన్నా కానీ లేకపోతే మిమ్మల్ని వచ్చి నిధులు అడగాలన్నా కానీ నాకు సిగ్గేస్తోంది అనేటువంటి ఒక కామెంట్ ఒక సీనియర్ నాయకుడు చేశాడు అనంటే మిగతా నియోజకవర్గాల పరిస్థితి ఏంటి, కొత్తగా ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో పరిస్థితి ఏంటి అనేది కూడా ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి పరిస్థితి. ఎక్కడ జరుగుతోంది లోపం? ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మాట్లాడారు, కూనంనేని సాంబశివరావు మాట్లాడారు, మరి మిగతా ఎమ్మెల్యేలు మరి మాట్లాడలేనటువంటి సిచ్యువేషన్. మంత్రులకు వారు సంతకాలు పెట్టినప్పటికీ నిధులు రావడం లేదు అని అంటే మంత్రుల సంతకాలకు విలువ లేదా అనేటువంటి ఒక ప్రశ్న కూడా తలెత్తుతోంది. మొత్తం మీద అయితే బీఆర్ఎస్ పార్టీ లేనటువంటి పాత్రనైతే ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కూనంనేని సాంబశివరావు చూడాలి, ఇంకా మిగతా వారు కూడా అదే పాత్ర పోషిస్తారా అనేది. మొత్తం మీద అయితే సొంత పార్టీలో ఉన్నటువంటి వారు అలాగే మిత్రధర్మానికి బేస్ అయి ఉన్నటువంటి వారు కూడా ఈ స్థాయిలో విమర్శలు చేస్తున్నారంటే రాష్ట్రంలో ఏం జరుగుతోంది? మంత్రుల నియోజకవర్గాలు ఈ సంగతి పక్కన పెడితే మిగతా ఎమ్మెల్యేల నియోజకవర్గాలు, అందులోనూ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఇంకెంత దారుణంగా ఉందో పరిస్థితి అనేది అయితే దీనికి సంబంధించి చర్చించుకుంటున్న సిచ్యువేషన్. దృష్టికి తీసుకొచ్చాను. మా నేను ఎప్పుడు కూడా నియోజకవర్గ సమస్యలు ఎక్కువ మాట్లాడను. నేను జనరల్గా స్టేట్ ఉన్న సమస్యలు చెప్తాను, కానీ ఇప్పుడు తప్పట్లేదు. ఇంతకుముందు మా తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గారు చెప్పాడు, మొత్తం ఖమ్మంకే వెళ్ళిపోతున్నాయి ముగ్గురు మంత్రులని. మరి ఆ ముగ్గురు మంత్రులకు వెళ్తున్నాయో నాకు తెలియదు, కానీ మాకైతే రావట్లేదు. వాళ్ళు చెప్పాలి. ఎందువల్లంటే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో నేను పెట్టినంటే శాంక్షన్ అని రాస్తాడు, అక్కడికి వెళితే ఒక్క పని అవ్వదు. 2.5 ఏళ్ళ నుంచి తిరుగుతున్నానండి, ఒక్క పని కాలేదు. అట్లనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా, ఆయన కూడా వెంటనే శాంక్షన్, ఒక్క పని కాలేదు. ఇంకా జనం ఏమనుకుంటారంటే స్నేహ పార్టీ కదా, మిత్ర పార్టీ కదా, వీళ్ళకి ఏమైనా అదనంగా వస్తున్నాయో అనుకుంటారు. ఏమీ రావట్లేదండి, ఏమీ రావట్లేదు. నేను ఇంకా చెప్పకూడదు, కానీ నేను ఏదో అంటారు చూసారా, తిట్టాలంటే తిట్టలేను, విమర్శ పెట్టలేను. ఏం చేయాలో వీళ్ళు ఫ్రీగా ఉన్నారు, వీళ్ళు మాట్లాడాలంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడగలుగుతున్నారు. అదే మీరు మాట్లాడాలంటే మాట్లాడగలుగుతున్నారు, నేను మాట్లాడాలంటే ఏం చేయాలి? స్నేహితులు కాబట్టి గట్టిగా మాట్లాడలేను. మీరు దాన్ని జస్ట్ యూఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ మై లీనియన్సీ, మై సెన్సిటివిటీ. సో అది ఎక్కడో చోట మాకేం అదనంగా వద్దు సార్, అదనంగా స్నేహితులని ఇవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇళ్ళు ఉన్నాయి, ఇళ్ళకి సంబంధించి ఇచ్చారు అన్నిటికీ. అలా ఏ నిధి అయినా సరే నియోజకవర్గ వారీగా అన్ని పెద్ద ప్రాజెక్టులు అయితే అన్ని చోట్ల చేయలేదు, కానీ రిమైనింగ్ ఫండ్స్ ఏమైనా ఉంటే ప్రతి నియోజకవర్గానికి రోడ్లు లేకపోతే మంచినీళ్ళు కొంత అలా ప్రతి నియోజకవర్గానికి ఇవ్వచ్చు కదా సార్. అలా ఇవ్వకపోతే ఎవరిని అడగాలి? సిగ్గేస్తుంది సార్, ఎట్లయినా మాకు కూడా ఆత్మగౌరవం ఉంటుంది, మాకు కూడా పౌరుషం ఉంటుంది.
ఎన్నిసార్లు అడిగి మీ అపాయింట్మెంట్లు దొరకవు, మీరు దొరకరు, మిమ్మల్ని పట్టుకోవటం, ఎక్కడ ఉంటారు తెలియదు, ఫోన్లు ఎత్తరు. మాకు ఏం కారణం సార్ ఇది? జనం కోసం తప్పట్లేదు, కానీ పనులు అవ్వవు. మామూలుగా అయితే ఉద్యమాలు చేసేవాళ్ళం, రోడ్ల మీద కూర్చునేవాళ్ళం, ధర్నాలు చేసేవాళ్ళం. ఏమీ లేకుండా అసమర్థుల్లాగా మిమ్మల్ని చేశారు సార్ మీరు. ఇక మేము భరించలేము సార్, కొద్దిగా మాకు భరించలేము. మాకు కొన్నైనా మీరు శాంక్షన్ ఇస్తారు, ఆడ సంతకం పెట్టరు ఆర్థిక శాఖ మంత్రి. లేకపోతే అసలు ఎవరు పని చేస్తారు సార్? నాకు ఒకటి సార్, ఇది సందర్భం కాదు, కానీ మీ సమన్వయం ఉండాలి సార్ శ్రీధర్ బాబు గారు. ఇప్పుడు మంత్రులకి ఆర్థిక శాఖ మంత్రికి ఇద్దరికి అనుబంధం సమన్వయం ఉండాలి. మీరు ఇక్కడ శాంక్షన్ చేసినప్పుడు ఒక మంత్రిగా మీరు కొన్ని శాంక్షన్లు చేస్తే వాటిని వారు అంగీకరించవలసిన బాధ్యత వారిపైన ఉండాలి. లేదనుకుంటే ఎక్కువ అమౌంట్స్ అనుకోండి, మీతో చెప్పొచ్చు, ఇది ఇంత మేరకు పెట్టండి అని చెప్పొచ్చు. అసలు సమన్వయం లేకుండా మీరేమో అనుమతులు ఇస్తారు, వారేమో సంతకాలు పెట్టరు. ఆ మంత్రి మీరా లేకపోతే వారా, ఆ మొత్తం ఆర్థిక శాఖ మంత్రి నడుస్తుందా? ఇది అర్థమే కావట్లేదు. ఇక అంతా మీరు సమన్వయం చేసుకుంటే బాగుంటుంది అనేది నేను మిమ్మల్ని కోరుతా ఉన్నాను.